యేసు సిలువ వేయబడుతున్న సందర్భంలో యేసు సిలువ మీద వ్రాయబడిన INRA అర్థం ఏంటో తెలుసుకుందామా. I అంటే ఇష్యూస్, N అంటే నజరేనస్, R అంటే రెక్స్, I అంటే యోధియోరం అంటే యేసు నజరేతుకు సంబంధించిన రాజు, యూదే దేశానికి చెందినవాడు. టోటల్ గా నజరేయుడైన యేసు యూదులకు రాజు అని యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. అయితే ప్రాముఖ్యంగా ఈ బోర్డును 3 భాషల్లో వ్రాసారు. అవేంటంటే లాటిన్, గ్రీకు, హెబ్రీ భాషలో. 3 భాషల్లోనే ఆ బోర్డును ఉంచడానికి గల కారణం ఏంటంటే యేసు కాలంలో అంటే మొదటి శతాబ్ద కాలంలో ఇశ్రాయేలీల దేశంలో ఈ 3 భాషలు మాత్రమే వాడుకలో ఉండేవి. లాటిన్ న్యాయశాస్త్రానికి సంబంధించిన భాష. యేసు న్యాయానికి, చట్టానికి రాజు అని చెప్పడానికి లాటిన్ భాషలో రాశారు. రెండవదిగా గ్రీకు, యేసు తెలివికి, జ్ఞానానికి, వివేచనకు రాజు అని చెప్పడానికి గ్రీకు భాషలో రాశారు. మూడవదిగా హెబ్రీ, ఆయన దైవశాస్త్రానికి సంబంధించిన రాజు, థియాలజీకి సంబంధించిన రాజు అని చెప్పడానికి హెబ్రీ భాషలో రాశారు. ఇలా ఈ 3 భాషల్లో యేసుక్రీస్తు ప్రభువారి తల మీద ఉన్నటువంటి INRA అనే పదం రాయబడింది.